చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. 1.5 hour పైన ప్రెస్ మీట్ లో బ్రీఫింగ్ ఇచ్చారు. అన్ని అంశాలపై మాట్లాడినా కృష్ణా వాటర్ పాలమూరు రంగారెడ్డి పైన ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నట్టు చెప్పారు. అలా గులాబీ దళపతి వాటర్ అస్త్రంతో మళ్లీ తెర మీదకొస్తే సీఎం రేవంత్ అసలు సిసలు గేమ్ స్టార్ట్ చేయబోతున్నారట. ఓవైపు సిట్ నుంచి నోటీసులు, ఇంకోవైపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చ అంటూ ఇరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తున్నారట. ఈ పొలిటికల్ ఫైట్ లో పై చేయి సాధించేదెవరు? కేసీఆర్ వాటర్ వార్ కి రేవంత్ బ్రేకులు వేయబోతున్నారా? వాటర్ వార్ తో జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్. కృష్ణానది జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై దళపతి గళం. రేవంత్ సర్కార్ను కార్నర్ చేసేలా గులాబీ బాస్ స్కెచ్. కేసీఆర్ వాటర్ వార్ కు రేవంత్ కౌంటర్ ఆపరేషన్. సిట్ నుంచి నోటీసులు, అసెంబ్లీలో చర్చ అంటూ గేమ్. తెలంగాణ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు క్లైమాక్స్ లో ట్విస్ట్ ను తలపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఒకరి మీద మరొకరు అప్పర్ హ్యాండ్ సాధించే గేమ్ స్టార్ట్ చేశాయి పార్టీలు. ఈ క్రమంలోనే చాలా రోజుల తరువాత ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ పాలిటిక్స్ కు తెరలేపారు. ఏకంగా కృష్ణా వాటర్ లో అన్యాయం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్ ను కేంద్రం రిటర్న్ పంపిందంటూ సర్కార్పై బాణాలు ఎక్కుపెట్టారు. నల్గొండ, రంగారెడ్డి, పాలమూరులో బహిరంగ సభలు పెట్టడమే కాదు, గ్రామ గ్రామాన కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతామంటూ బ్లాస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఐఆమ్ ఆన్ ది ఫీల్డ్, ఇక రెగ్యులర్ గా అవైలబుల్ ఉంటానంటూ నీళ్ల లొల్లికి ఆజ్యం పోస్తున్నారు. అయితే కేసీఆర్ చాలా సెన్సిటివ్ అంశాన్ని, పైగా రైతుల్లో చర్చకు దారితీసే టాపిక్ ను ఎత్తుకోవడంతో కాంగ్రెస్ సర్కార్ కార్నర్ అయిపోయినట్లేనన్న చర్చ జరిగింది. అయితే వాటర్ వార్ పేరుతో జనంలోకి వెళ్లేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు సీఎం రేవంత్ సరికొత్త అస్త్రాన్ని బయటకు తీసినట్లు ప్రచారం బయలుదేరింది. త్వరలో గులాబీ బాస్ కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వనున్నట్లు ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోవడం, లేటెస్ట్ గా సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేయడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ కానుంది. ఆల్ ఆఫ్ సడన్ గా గులాబీ బాస్ కేసీఆర్ వాటర్ ఇష్యూతో తెర మీదకు రావడం కాంగ్రెస్ సర్కార్ కు సవాల్ గా మారింది. ఏకంగా రేవంత్ ప్రభుత్వం చేతగానితనం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ కేసీఆర్ గళమెత్తుతున్నారు. అంతేకాదు 3 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు పెట్టడంతో పాటు కృష్ణా జలాలపై వరుస ప్రోగ్రామ్స్ కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ కేసీఆర్ వాటర్ వార్ కు బ్రేకులు వేసే ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ఇప్పటికే సవాల్ విసిరారు రేవంత్. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సభలు పెట్టిన చోటల్లా ముచ్చమర్రి, మల్యాల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను పొగుడుతూ కేసీఆర్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శిస్తామని అంటున్నారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సెషన్ కు రెడీ అవుతున్న సర్కార్ జనవరి 2న సభలో కృష్ణా జలాలపై చర్చ పెట్టేందుకు ప్లాన్ చేస్తోందట. ఈ చర్చలో పాల్గొనాలంటూ కేసీఆర్ ను సవాల్ చేస్తున్నారు రేవంత్. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీ వేదికగా చెబుతామంటూ శాసనసభ వేదికగా గులాబీ దళపతిని ఇరకాటంలో పెట్టే గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. పైపులు, కాంట్రాక్టుల్లో కమిషన్ల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను అమ్మేశారని దుమ్మెత్తిపోస్తున్నారు రేవంత్. ఇలా కేసీఆర్ వాటర్ వార్ కు ఆదిలోనే చెక్ పెట్టాలన్నదే రేవంత్ ఆలోచనగా ఇన్సైడ్ టాక్. అయితే 2 years తర్వాత రేవంత్ సర్కార్ పై డైరెక్ట్ గా బాణాలు ఎక్కుపెడుతూ కృష్ణా వాటర్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్న కేసీఆర్ ను ద్విముఖ వ్యూహంతో ఢీ కొట్టే ఎత్తులు వేస్తున్నారట సీఎం రేవంత్. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో పాటు మరోవైపు అసెంబ్లీలో కృష్ణా గోదావరి జలాలపై చర్చ పెట్టి బీఆర్ఎస్ ను డైలమాలో పడేయాలన్నది రేవంత్ స్కెచ్ అంటున్నారు. మరి రేవంత్ గేమ్ ప్లాన్ కు కేసీఆర్ దగ్గరున్న విరుగుడు ఏంటనేది వేచి చూడాలి.